హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫినిట్ గోల్స్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్ విత్ యువర్ ప్రిపరేషన్. ఈరోజు డ్యూ టు సమ్ రీజన్స్ ఐఎమ్ అనేబుల్ టు కంప్లీట్ మై డైలీ టార్గెట్స్. సో ఈరోజు నైట్ అంతా నైట్ అవుట్ చేసి కంప్లీట్ చేయాలనుకుంటున్నా నా డైలీ టార్గెట్స్. యూ ఆల్ నో దట్ డైలీ టార్గెట్స్ ఆర్ సో ఇంపార్టెంట్ ఇన్ దిస్ ప్రిపరేషన్. సో ఐఎమ్ ఫస్ట్ సెషన్గా ఐఎమ్ స్టడీయింగ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, దట్ ఈస్ ఫ్రమ్ ద బుక్ సోనాలి బన్సల్. మనం ఈ ప్రిపరేషన్లో డైలీ టార్గెట్స్ అని, వీక్లీ టార్గెట్స్ అని, మంత్లీ టార్గెట్స్ అని ఇలా చాలా టార్గెట్స్ పెట్టుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కరోజు మిస్ అయినా సరే మళ్ళీ మనకి నెక్స్ట్ డేకి వర్క్ అనేది హెవీ అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే ఈ విధంగా ఏదో ఒక విధంగా నైట్ అవుట్ చేసైనా సరే మన డైలీ టార్గెట్స్ కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ డే వర్క్ హెవీ అవ్వదు. సో దట్స్ వై ఐఎమ్ డూయింగ్ నైట్ అవుట్ టు కంప్లీట్ మై డైలీ టార్గెట్స్. అండ్ మన డైలీ టార్గెట్స్ కూడా మరీ అంత కష్టంగా మనం చేయలేనంతలా కాకుండా మన కంఫర్టబుల్గా మనం చేయగలిగిన విధంగా పెట్టుకొని డైలీ కంప్లీట్ చేసుకుంటూ ఉంటే ఇట్ ఈస్ వెరీ బెనిఫిట్ఫుల్ టు అవర్ ప్రిపరేషన్, రాదర్ దెన్ హార్డ్ టాస్క్స్ ఇచ్చుకొని కంప్లీట్ చేయకుండా ఎండ్ ఆఫ్ ద డే బాధపడడం కన్నా. సో ఈజీ టాస్క్స్తో మొదలుపెట్టి ఈజీగా కంప్లీట్ చేసుకుంటూ డే బై డే అది పెంచుకుంటూ పోతే ఇట్ ఈస్ వెరీ బెస్ట్ ఆప్షన్, రాదర్ దెన్ స్టార్టింగ్లోనే హార్డ్ టాస్క్స్ ఇచ్చుకొని కంప్లీట్ చేయకుండా డిమోటివేట్ అయిపోవడం కన్నా. సో బెటర్ ఈజీగా ఇంపాసిబుల్ వేలో స్టార్ట్ చేసి అలా డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే ఇట్ ఈస్ ద వెరీ బెస్ట్ ఆప్షన్ టు కంప్లీట్ అవర్ డైలీ టార్గెట్స్. అండ్ మన మీద బర్డెన్ కూడా ఎక్కువగా ఉండదు. డే బై డే వీ కెన్ గ్రో. That's how daily targets will helpful to our preparation. To complete our daily targets, to-do list also మనకి చాలా హెల్ప్ చేస్తుంది మన ప్రోగ్రెస్ని ట్రాక్ చేయడానికి కానీ, మన డైలీ టార్గెట్స్ని ఆన్ టైంలో కంప్లీట్ చేయడానికి కానీ. అండ్ వీ హ్యావ్ టు మన ప్రోగ్రెస్ని చెక్ చేసుకోవడానికి కూడా టు-డూ లిస్ట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో వీ బెటర్ మేక్ టు-డూ లిస్ట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆఫ్టర్ వి వేకప్. సో మనం ఏ టాస్క్ని కూడా మర్చిపోకుండా మనం ఆన్ టైంలో కంప్లీట్ చేసుకోవచ్చు. సో టు డూ లిస్ట్ ఆల్సో హెల్ప్ఫుల్ ఇన్ దిస్ ప్రిపరేషన్. అవర్ మెయిన్ ఎయిమ్ ఈజ్ టు కంప్లీట్ డైలీ టార్గెట్స్. సో ఏదో ఒక విధంగా ఇలా నైట్ అవుట్ చేసైనా సరే తప్పదు, మన ప్రిపరేషన్లో ముందు ఉండాలంటే మన డైలీ టార్గెట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయ్యాక కొంత బ్రేక్ తీసుకున్నా అండ్ హ్యావ్ మై గ్రీన్ టీ అండ్ టేకెన్ స్మాల్ న్యాప్. అండ్ ఇప్పుడు నా సెకండ్ సెషన్ వచ్చేసి పాలిటీ 11th క్లాస్ ఎన్సీఆర్టీతో స్టార్ట్ చేస్తున్నా. Presently I am doing revision of this book. If you want to talk to me or you want to know anything about me, you can message me in Instagram. I will give the ID in the description box and you can contact me there. And so many people are asking so many doubts regarding preparation. You can ask me there. I will reply to all your messages. And many people are asking me to do NCERT book list, optional book list and GS book list. నేను నా టైం ఉన్నప్పుడు 1 by 1 వీడియోస్ చేస్తూ ఉంటా. ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్. అండ్ ఎనీవన్ వాంట్ టు నో, ప్లీజ్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ ఆన్సర్ టు ఎవ్రీ క్వశ్చన్. Thanks for watching my video. If you are new to my channel, please do like, share and subscribe.